morning, dear children. Good morning, sir. How are you, dear children? Fine, sir. How are you, sir? Fine, dear children. నిన్నటి రోజు మనము సాలార్జంగ్ మ్యూజియం బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా పాఠం చెప్పేటప్పుడు పాఠం చెప్పేటప్పుడు శరీరంలో ప్రతి అవయవం, శరీరంలో ప్రతి భాగం మనస్సుతో సహా పాఠం మీదనే ఉండాలి. మనస్సును ఎటు పోనీయద్దు, అది ఆగదు, అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. శరీరంలో కాళ్ళు చేతులు ఇవన్నీ ఇంద్రియాలు కూడా కదులుతూ ఉంటాయి, కానీ వాటిని ఎక్కడికి పోనీయద్దు. శ్రద్ధగా లెసన్ మీదనే ఉండాలి. ఏది అర్థం కాకుండా లేచి చక్కగా అడగాలి. అర్థమవుతుందా? ఇప్పుడు చదివేటప్పుడే సార్ ఏ అక్షరాన్ని ఎలా పలుకుతుండు అది గమనించడం చాలా ఇంపార్టెంట్. దాన్ని లిజనింగ్ అంటారు. మన చదువులో 4 ఉంటాయని చెప్పినా కదా, LSRW. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం. ఎల్ అంటే ఏంది? లిజనింగ్. ఎస్ స్పీకింగ్ ఆర్ రీడింగ్, W రైటింగ్. అర్థమైందా? ఇప్పుడు మనం చేస్తున్నది లిజనింగ్, నేను స్పీకింగ్. మీరు కూడా మధ్యలో స్పీకింగ్ రాకుంటే స్పీకింగ్ చేయాలి, అడగాలి, మాట్లాడాలి మీతో, ఫ్రెండ్స్తో. రీడింగ్ చదవాలి, రైటింగ్ రాయాలి. ఇది పర్ఫెక్ట్ ఉండాలి మనం. అయితే మనము సాలార్జంగ్ గురించి ఫస్ట్ రోజు అయింది మనకు ఫస్ట్ పీరియడ్. ఈ సాలార్జంగ్ అంటే ఎవరు, ఈ మ్యూజియం అంటే ఏంది, ఇది ఎక్కడ ఉంది అనే విషయాలు తెలుసుకున్నాం. ఎక్కడ ఉంది మరి సాలార్జంగ్ మ్యూజియం? హైదరాబాద్లో. ఎక్కడ ఉంది సాలార్జంగ్ మ్యూజియం? హైదరాబాద్ స్పెషల్ ఏమని చెప్పాను మీకు నేను? ఇది తెలంగాణ రాష్ట్రం యొక్క రాజధాని అని చెప్పి చెప్పలేదా? తెలంగాణ రాష్ట్రం ఇక్కడ మధ్యలో ఉంటుంది. ఇది హైదరాబాద్. అర్థమైందా? మరి హైదరాబాద్ లో ఎక్కడ ఏ నది ఒడ్డున ఉందని చెప్పినది? మూసీ నది. మూసీ నది ఒడ్డున దక్షిణం ఒడ్డున, మూసీ నదికి దక్షిణం వైపు ఉందని చెప్పినాడు కదా. ఏది? ఈ సాలార్జంగ్ మ్యూజియం. మరి ఈ సాలార్జంగ్ మ్యూజియం లో అనేక వస్తువులు ఉంటాయని చెప్పినా కదా. మరి అనేక వస్తువుల్ని తెచ్చి పెట్టిన పేరు ఏం పేరు? ఆయన పేరు సాలార్జంగ్. ఆయన పేరు మీద మ్యూజియం కు సాలార్జంగ్ మ్యూజియం అనే పేరు వచ్చింది. ఎవరైనా సాలార్జంగ్ 3 అంటే ఏంటి? మరి సాలార్జంగ్ 3 అంటే ఏంటి? మనం ఏం చేస్తామంటే కొందరు తాత పేరు కొడుకు పెట్టుకుంటాడు, కొడుకు పేరు ఆన్ కొడుకు పెట్టుకుంటాడు, అవునా? అయితే ఇక్కడ ఏంటి మరి, ఈయనకు సాలార్జంగ్ అనేది ఇది ఒక బిరుదు అన్నమాట, పేరు కాదు, బిరుదు. లిజన్ కేర్ఫుల్లీ. సాలార్జంగ్ అనేది ఒక బిరుదు. అర్థమైందా? మరి అసలు పేరు ఏంది? మీర్ యూసుఫ్ అలీ ఖాన్. ఈయన అసలు పేరు. మరి ఈయనకున్న బిరుదు ఏంది? సాలార్జంగ్ 3. సాలార్జంగ్ 3 అనేది ఒక బిరుదు. సాలార్జంగ్ 3 అనేది ఏంటంటే ఒక బిరుదు. బిరుదు అంటే ఏదైనా మంచి పని చేసేవాడిని, గొప్పవానికి ఒక బిరుదులు ఇస్తున్నారు. ఇప్పుడు మన భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఏం ఇస్తుంది? పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారత రత్న. అది గొప్ప బిరుదు అనమాట. గొప్ప గొప్ప పనులు చేసిన వాళ్ళకు భారత రత్నాన్ని బిరుదు ఇస్తారు. ఇప్పటి వరకు సుమారుగా 50 మందికి పైగా భారతరత్న బిరుదులు ఇచ్చారు. మరి మీరు కూడా బాగా చదువుకొని భారతదేశానికి మంచి సేవ చేస్తే మీకు కూడా భారత రత్నాన్ని బిరుదు వస్తుంది. దాన్ని ఎవరు ఇస్తారు? రాష్ట్రపతి ఇస్తారు. ఎక్కడ ఇస్తారు? ఢిల్లీలో ఇస్తారు. మరి మీరు కూడా భారతరత్నలు అవుతారా? కావాలి, ఓకేనా? మరి సాలార్జంగ్ 3 ఉంది కదా, ఆయన అసలు పేరు ఏంది? మీర్ యూసుఫ్ అలీ ఖాన్. ఆయన పేరేంది? మీర్ యూసుఫ్ అలీ ఖాన్. వీళ్ళంతా ఎప్పుడు చెప్పినారా మీకు?
1724 నుండి 1948 వరకు మన తెలంగాణను ఎవరు పరిపాలిస్తున్నారా? నిజాం రాజులు. గుర్తుపెట్టుకోండి, భారతదేశాన్ని మొత్తం పరిపాలించింది బ్రిటిష్ వాళ్ళు, కానీ మన తెలంగాణను పరిపాలిస్తుంది నిజాం రాజు. ఎంతమంది నిజాం రాజులు? 7. ఈ 7 కలిసి 224 సంవత్సరాలను మన తెలంగాణను పరిపాలించింది. వాళ్ళ కింద ప్రధానమంత్రిగా పనిచేసిన వాడు సాలార్ జంగ్ 1, సాలార్ జంగ్ 2, సాలార్ జంగ్ 3. ఈ సాలార్ జంగ్ 1 అనేటోడేమో 1853 నుంచి 83 వరకు ఉన్నాడు. వాళ్ళ తర్వాత సాలార్ జంగ్ 2 వచ్చాడు. అర్థమైందా? వీడు 1894 వరకే ఉంటాడు. తర్వాత సాలార్ జంగ్ 3 వస్తాడు. అర్థమైందా? ఆ సాలార్ జంగ్ 3 పీరియడ్ లోనే ఈ మీర్ యూసుఫ్ అలీ ఖాన్ అన్నటువంటి సాలార్ జంగ్ మూడో సాలార్ జంగ్ పీరియడ్ లోనే ఈ సాలార్ జంగ్ మ్యూజియానికి సంబంధించిన అనేక వస్తువులు వీళ్ళు ముగ్గురు కలిసి సాలార్ జంగ్ 1, సాలార్ జంగ్ 2, సాలార్ జంగ్ 3 కలిపి అనేక వస్తువులు గొప్ప గొప్ప కళాఖండాలు అంటే మంచి తీసుకొచ్చి అన్ని ఒక దగ్గర పెట్టున్నాం. అర్థమైందా? తండ్రి తాత కూడా కొన్ని వస్తువులు సేకరించి అన్నింటినీ భద్రపరిచారు. ఏం చేశారు? అంటే భద్రంగా అంటే జాగ్రత్తగా ఉంచినమాట. భద్రపరిచారు. నేను రాస్తున్నా స్పెషల్ కలుపుకున్నా అని ఎందుకంటే దీని కింద జనా ఉంది కదా, రెండో బాయ్ భద్ర. ఇదేంది? సంయుక్తాక్షరం దాకా రావద్దు. భద్రపరిచారు. ఎవరు? ఈ ముగ్గురు కలిసి సాలార్ జంగ్ 1, 2, 3 ముగ్గురు కలిసి. అర్థమవుతుందారా? అర్ధచంద్రాకారంగా ఉన్న ఈ మ్యూజియం అర్ధచంద్రాకారం అంటే ఇట్లా చంద్రుడు ఇట్లుంటాడు కదా, అర్ధచంద్రాకారం అంటే ఇట్లా సగం. అర్ధ అంటే సగం. అర్ధచంద్రాకారంగా అంటే ఇట్లా సగం ఇట్లుందంటే అర్ధచంద్రాకారంగా ఉందట. అర్థమైందా? ఈ అర్ధచంద్రాకారంగా ఉన్న ఈ మ్యూజియంను, ఏ మ్యూజియం? ఈ సాలార్ జంగ్ మ్యూజియం. ఈ సాలార్ జంగ్ మ్యూజియం ఉందా? మరి ఎప్పుడైనా దీన్ని ప్రారంభించింది? ఎప్పుడు ప్రజలందరూ చూడండి. అప్పటి వరకు ఏమో వీళ్ళు తెచ్చి పెడతా ఉన్నారు కదా అన్ని. సాలార్ జంగ్ 1, సాలార్ జంగ్ 2, సాలార్ జంగ్ 3 ప్రపంచంలో ఉన్న అనేక గొప్ప గొప్ప వస్తువులు, మంచి వస్తువుల్ని అన్ని తెచ్చి ఒక దగ్గర వేస్తున్నారు. మరి ప్రజలందరూ చూడడానికి అవకాశం ఉందా? లేదు. మరి ఎప్పుడు వచ్చింది అవకాశం ప్రజలందరూ చూడడానికి? 1951 1951 డిసెంబర్ 16 1951 డిసెంబర్ 16 ఈ తారీఖు నుంచి, ఈ తేదీ నుంచి ప్రజలందరూ పోయి చూడొచ్చు కదండి. అర్థమవుతుందా? జీలాసియా వినమ్మా. ప్రజలు చూసేటందుకు తెరిచాడు. భారతదేశంలో ఉన్న మన భారతదేశం ఉంది కదా, మరి మన భారతదేశంలో ఉన్న అర్థమవుతుందా? భారతదేశంలో ఉన్న ఇది భారతదేశం. భారతదేశం అనగానే మీకు ఇదే గుర్తు రావాలి. ఈ భారతదేశంలో ఉన్న మ్యూజియాలు అన్నింటిలో ఇదే పెద్ద మ్యూజియం అంట. ఇది ఉన్న పెద్ద మ్యూజియాల్లో ఇది ఎన్నో స్థానంలో ఉంది? 3వ స్థానం. ఎన్నో స్థానంలో ఉంది? దీనికంటే 2 పెద్ద నేను దీనికంటే 2 పెద్ద మ్యూజియాలు ఉన్నాయి. భారత పార్లమెంటు దీనిని జాతీయ ప్రాముఖ్యత గల సంగ్రహాలయంగా గుర్తించింది. భారత పార్లమెంట్. మీకు ఒక విషయం చెప్పాను, భారతదేశానికి రాజధాని ఢిల్లీ అని చెప్పాను. ఈ ఢిల్లీలోనే 545 మంది, అంటే ఇప్పుడు 543 మంది. ఈ 543 మంది ఎంపీలు. ఇప్పుడు మన ఎంపీ ఉంది కదా, మన మెదక్ ఎంపీ ఎవరు? రఘునందన్ రావు. మన మెదక్ ఎంపీ ఎవరు ఇప్పుడు? అలాంటి వాళ్ళు 543 మంది కలిసి ఎక్కడ ఉంటారా? ఢిల్లీలోని పార్లమెంట్ లో ఉంటారు. ఎంపీ అంటేనే మెంబర్ ఆఫ్ పార్లమెంట్.
ఎంపీ అంటే ఏంది? మెంబర్ ఆఫ్ పార్లమెంట్. మెంబర్ ఆఫ్ పార్లమెంట్. వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారు? ఈ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కలిసి ఏం చేస్తారు? అందులో నుండి ఒకరిని పిఎం గా ఎన్నుకుంటారు. పిఎం, ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్. మరి మన ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఇప్పుడు? నరేంద్ర మోడీ. వెరీ గుడ్. ఎవరు ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్? మరి అట్లా పార్లమెంట్ లో ఉండే వాళ్ళు ఏం చేసిరట? పార్లమెంట్ ఏం చేసిందట? అంటే పార్లమెంట్ అంటే ఏందో కాదు, ఈ 543 మంది ఉంటారు అన్నమాట. వాళ్ళందరినీ ఎవరు ఎన్నుకుంటారు? 543 మందిని 18 సంవత్సరాల వయసు నిండిన ఓటర్లు ఓటేసి ఎన్నుకుంటారు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి. మొన్న 2024 మేలో అయిన ఎలక్షన్స్. అందులో ఎక్కువ మంది, ఈ 543లో ఎక్కువ మంది అంటే 272 మంది ఎవరికి వస్తే, 272 సీట్లు ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ అవుతారు. 272 మంది ఎవరికి ఓకే చెప్తే వాళ్ళు ప్రైమ్ మినిస్టర్. అర్థమైంది? మరి ఆ పార్లమెంట్ ఏం చేసింది? ఏం చెప్పింది? దీనిని జాతీయ అంటే దేశం మొత్తం, ఇండియా మొత్తం, ఇది మొత్తం జాతి. మన జాతి ఏం జాతి? భారత జాతి. మన జాతి ఏం జాతిరా? మనం ఏ జాతీయులం? భారత జాతీయులం. అర్థమవుతుందా? అందుకే ఏం చేసింది ఈ పార్లమెంట్ వాళ్ళు? పార్లమెంట్ లిజన్, యూ మూవ్ దట్ సైడ్ ధనుష్. భారత జాతీయ ఏమని చెప్పిన పార్లమెంటు? ఇది భారత జాతీయ ప్రాముఖ్యత గల సంగ్రహాలయంగా. సంగ్రహాలయం అంటే అన్ని వస్తువులు అక్కడికి తీసుకొచ్చి పెట్టాలి. సంగ్రహాలయం అనే పేరు, దాని మ్యూజియం అంటే. సంగ్రహాలయం అంటే మ్యూజియం. గుర్తించింది అన్నమాట, పార్లమెంట్ గుర్తించింది. ఇది చాలా ప్రాముఖ్యత ఉంది, చాలా గొప్పది అని చెప్పి చెప్పింది పార్లమెంట్. దీంట్లో మొత్తం 38 అర్రలు ఉన్నాయి. ఎన్ని అర్రలు ఉన్నాయి? 38 అర్రలు. అర్రలు అంటే గదులు. మనం ఏమంటాం తెలంగాణ భాషలో? అర్రలు అంటారు. అర్ర పోయినవారా, అర్ర పోపు అంటారు. అర్ర అంటే గది అన్నమాట, రూమ్. ఇంగ్లీష్ ఏమంటాం? రూమ్. రూమ్ గది అంటాం. అర్థమైందా? ఎన్ని అడిగిన అర్రలు? 38 అర్రలు. అంటే చాలా పెద్దగా ఉంటుంది అన్నమాట. ఒక్కొక్క అర్రలో ఒక్కొక్క తీరుకు చెందిన ఎన్నో కళాఖండాలు ఉన్నాయి. ఈ 38 వాటిలో ఒక్కొక్క దాంట్లో ఒక్కోదానికి సంబంధించిన కళాఖండాలు ఉన్నాయంట. అనేక కళాఖండాలు ఉన్నాయి. మరి కళాఖండాలు అంటే ఏంటి? మరి అంటే మంచి మంచి వస్తువులు అన్నమాట, చాలా చక్కగా ఉండేవి, చేతితో తయారైనవి అనేక కళాఖండాలు ఉన్నాయట. వాటిలో ముఖ్యమైన వాటిని చూద్దాం. మరి అందులో ముఖ్యమైన ఏదో చూద్దాం. అనేకం ఉన్నాయి కానీ అందులో ముఖ్యమైన కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు నేను ఇంతకుముందుగా చెప్పిన మీకు 543 మంది ఎంపీలు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉంటారు ఢిల్లీలో పార్లమెంట్లో. అందులో నుండి ఏం చేస్తారు? ఎందుకు వై డు డూయింగ్ లైక్ దట్? 543 ఉంటే అందులో మనము 272 ఎవరికి వస్తే వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ అయితే ఉన్నాం కదా. ప్రైమ్ మినిస్టర్ అంటే ప్రధానమంత్రి. సుమారు 70 మంది దాకా మంత్రులు ఉంటారు. అందులో మంత్రుల్లో ముఖ్యమైన వాడు ఏమంటారు? ముఖ్యమంత్రి అంటే మన తెలంగాణలో రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఉంటాడు కదా, ఆయన ముఖ్యమైన మంత్రి అన్నమాట. అలాగే అనేక వస్తువులు ఉంటాయి, అందులో కొన్ని ముఖ్యమైనవి ఉంటాయి కదా, వాటి గురించి తెలుసుకుందాం అంటున్నమాట. అట్లా చెప్పి ముందుగా ఒక అర్రలోకి తీసుకుపోయింది సార్ ఏం చేసిండు? ఒక అర్రలోకి తీసుకుపోయిండు. అక్షయ్ వాటర్ పెయింట్ ఒక అర్రలోకి తీసుకెళ్ళండి. ఏం చేసిండు? ఒక అర్రలోకి తీసుకెళ్ళిన తర్వాత ఏమైంది? ఆ అర్రలో అన్ని అద్దాల బొమ్మలు ఉంటే, ఒక అర్రలో పోయేసరికి అన్ని ఏమున్నాయట? అన్ని అద్దాల బొమ్మలు, అనేక రకాల అద్దాల బొమ్మలు. ఒక అర్రలో అద్దాల బొమ్మలు, ఒక అర్రలో ఏమున్నాయి? అద్దాల బొమ్మలు. మరి ఇంకో అర్రలో వేరు, ఇంకో అర్రలో పోతే ఏమున్నాయి? అన్ని చెక్క మీద చెక్కిన శిల్పాలు, చెక్కతో తయారు చెక్క మీద శిల్పాలు ఎక్కడ ఉంటే ఆ చెక్కను మామూలుగా ఇది ఇప్పుడు ఈ టేబుల్ తయారు కాకముందుకి, ఈ కుర్చీ తయారు కాకముందుకి ఇది కట్టే. ఆ కట్టెను ఏం చేస్తారు? ఈ కుర్చీగా చెప్తారు, కొన్ని దేవుడి బొమ్మలు చెప్తారు, అనేక రకాల వస్తువులు తయారు చేస్తారు, సోఫాలు, మంచాలు.
కొన్ని ఏమో కళాఖండాలు తయారు చేస్తారు అంటే మంచిగా చూడడానికి బాగుండేది. ఇంకొక అరలో పెద్ద పెద్ద పెయింటింగ్లు, ఇంకొక అరలో ఏమున్నాయి పెద్ద పెద్ద పెయింటింగ్లు ఉన్నాయి. పెయింట్స్ అంటే పెయింట్లు వేసేది, అర్థమైందా? మళ్ళీ ఇంకేమున్నాయి? మరొక అరలో అన్ని దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి, దేవుళ్ళకు సంబంధించిన విగ్రహాలు ఉన్నాయి. మొఘలు రాజులు ఉపయోగించిన షేర్వానీలు, శాలువాలు, గాజు పాత్రలు ఎన్ని రకాలు చూసిన కొద్దీ చూడబుద్ధి అవుతున్నది. మొఘల్ రాజులు అంటే ఎవరు మరి? ఇది మన భారతదేశం కదా, అవునా? మన భారతదేశాన్ని 1726 నుంచి 1800 సుమారుగా 1756 వరకు 1756 లేక 1857 వరకు సుమారు 200-300 సంవత్సరాలు, 200 నుంచి 300 సంవత్సరాలు ఎవరు పరిపాలించారు? మొఘల్ రాజు, భారతదేశాన్ని మొత్తం ఢిల్లీ నుంచి. మరి ఆ మొఘల్ రాజులు వాళ్ళు అనేక వెంకట సినిమాలు చూస్తారు కదా, వాళ్ళు రకరకాలటువంటి ఆభరణాలు వేసుకుంటారు. ఆభరణాలు అంటే ఏంటి? నెక్లెస్లు అవి వేసుకుంటారు వాళ్ళు. అవన్నీ సంబంధించినవి షేర్వానీలు అంటే పొడుగు ఆ పై నుంచి కింద ఉంటుంది షేర్వానీ. పెళ్ళి అప్పుడు వేసుకోరా షేర్వానీలు? ఆ షేర్వానీలు, శాలువాలు కడతారు కదా సన్మానం చేసేటప్పుడు. ఆ శాలువాలు, గాజు పాత్రలు, గాజుతో తయారైన పాత్రలు ఎన్ని రకాలు చూసినా కొద్ది చూడబుద్ధి. అట్లా అనేక వస్తువులు ఎక్కడున్నాయి? ఇవన్నీ సాలార్జంగ్ మ్యూజియంలో ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడున్నాయి వస్తువులన్నీ? సాలార్జంగ్ మ్యూజియంలో. చూసినా కొద్ది చూడబుద్ధి అవుతుందట. ఇట్లా ఈ విధంగా అనేక రకాల వస్తువులు ఈ సాలార్జంగ్ మ్యూజియంలో ఉన్నాయని మనకు ఆ పిల్లవాడు డైరీలో రాసుకుంటా ఉంది. ఇదంతా ఎవరు చెప్తున్నారు? ఈ పిల్లవాడు చెప్తున్నాడు. అర్థమవుతున్నారా? ఒక అర్ర పేరు పిల్లల గ్యాలరీ, ఇంకో అరలో పోయింది. మొత్తం 38 అర్రలు ఉన్నాయి కదా, మొత్తం అరలేని 38 అర్రలు ఉన్నాయి. ఇంకో అరలో పోయినాడు, ఇంకో అరలో పోయిన తర్వాత ఈశ్వర్, ఇంకో అరలో పోయిన తర్వాత ఏమైంది? అది మొత్తం పిల్లల గ్యాలరీ. పిల్లల గ్యాలరీ అంటే ఏంటి? మొత్తం పిల్లలకు సంబంధించినవి ఉంటాయి అలా. పిల్లల గ్యాలరీ అన్ని పిల్లలకు సంబంధించిన వస్తువులు ఉంటాయి అన్నమాట. పిల్లల గ్యాలరీ, అర్థమైందా? ఎన్ని మంచి మంచి బొమ్మలు ఉన్నావో, అందంగా చెక్కతో కట్టిన బొమ్మరిల్లు, చెక్కతో తయారు చేసిన బొమ్మరిల్లు అక్కడ మొత్తం అన్ని. ఆ ఇళ్ళ లోపట నిజంగా ఇళ్ళలో ఉండే సామాన్లు అన్నీ బుజ్జి బుజ్జిగా ఉన్నాయి. అంటే చిన్న చిన్నగా ఇట్లా చెక్కతో తయారు చేసిన బొమ్మరిల్లు ఉన్నట్ల చెక్కతో ఇట్లా బొమ్మరిల్లు తయారు చేసి ఇలా వస్తువులన్నీ బుజ్జి బుజ్జిగా చిన్న చిన్న వస్తువులు ఉన్నాయట, అన్ని చెక్కతో తయారు చేసినాయి. ఎందులో? పిల్లల గ్యాలరీలో. పిల్లల గ్యాలరీలో ఇవన్నీ ఉన్నాయట. అర్థమవుతుందా? చిట్టి చిట్టి యుద్ధ నౌకల బొమ్మలు. చిట్టి చిట్టి అంటే చిన్న చిన్న ఉన్న యుద్ధ నౌకలు. యుద్ధాలు చేసినప్పుడు నౌకలు ఉంటాయి కదా, యుద్ధాలు చేసినప్పుడు నౌకలు ఉంటాయి. అలాంటి నౌక బొమ్మలు ఉన్నాయట. ఇప్పుడు మనకు టీవీలో వస్తుంటారు అప్పుడప్పుడు. ఇప్పుడు రష్యాకు ఉక్రెయిన్కి యుద్ధం అవుతుందిరా, ఇట్లా యుద్ధ నౌకలు వచ్చి ఒక్కొక్కరు బాంబులు వేసుకుంటూ ఉంటారు ఇట్లా. అలాంటి చిన్న చిన్న కట్టతో తయారు చేసినవి ఉన్నాయట ఇక్కడ. ఇంకేమున్నాయట? సిపాయిల బొమ్మలు, బుజ్జి బుజ్జి సిపాయిల బొమ్మలు. సిపాయిలు అంటే ఏంటి? యుద్ధంలో యుద్ధం చేసే సైనికులు ఉంటారు కదా, వాళ్ళు ఏమంటారు? సిపాయిలు అంటారు. వాడు పుస్తకాలు పట్టుకొని, వెనకటలేమో కత్తులు పట్టుకొని ఉండేవాళ్ళు. ఇప్పుడు అన్ని రైఫిల్స్, అన్ని AK-47 రకరకాల గన్స్ పట్టుకొని ఉంటారు, అవునా? ఇంకేమున్నాయట? అశ్వదళాల బొమ్మలు. అశ్వం అంటే ఏంటంటే గుర్రం. అశ్వదళ బొమ్మలు. అశ్వం అంటే గుర్రం. అశ్వదళం అంటే మరి గుర్రాలపై ఉండే సైనికులు అన్నమాట. గుర్రాలపై ఉండే సైనికుల యొక్క గుంపును ఏమంటారు? అశ్వదళం అంటారు. మరి ఆ అశ్వదళాల బొమ్మలు కూడా ఉన్నాయట. ఫిరంగుల బొమ్మలు. వెనకట ఇట్లా పేరు ఇట్లా గొట్టంలా ఉంటుంది కదా, ఇట్లా ఉండి పెట్టుకుంటారు. బాంబు పడుతుంది. వాటిని ఫిరంగులు అంటారు. స్టార్టింగ్ లో ఫిరంగులు అనేవాళ్ళు.
అర్థమైందా? అలాంటి ఫిరంగుల బొమ్మలు కూడా ఉన్నాయట. అర్థమైందా? వందల కొద్ది అద్దాల పెట్టెలలో పెట్టారు. ఇవి చూసేటందుకు చాలా బాగున్నాయి. ఇవన్నీ చూసేటందుకు ఎట్లా ఉన్నాయట? చాలా బాగుంది. ఈ విధంగా సాలార్జంగ్ మ్యూజియంలో అనేక వస్తువులు, అనేక రకాల వస్తువులు ఈ సాలార్జంగ్ మ్యూజియంలో ఉన్నాయి. మనం ఏం చేయాలంటే ఇప్పుడు ప్రతి పదాన్ని జాగ్రత్తగా పలకాలి. మనము సాలార్జంగ్ మ్యూజియం గురించి తెలుసుకోవాలి, ప్లస్ భాషల గురించి కూడా నేర్చుకోవాలి. భాష అంటే ఏంటి? మనము ఈ పదాలు ఎట్లా ఉన్నాయి, ఏ అక్షరానికి ఏ వస్తుంది, అక్షరానికి ఆ వస్తున్నప్పుడు సార్ ఎలా పలుకుతుంది, మరి మనం నేర్చుకోవాలి. విషయం నేర్చుకోవాలి, భాషను కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు అశ్వదళం అని ఉంది ఇక్కడ, అవునా? ఏముంది ఇక్కడ? అశ్వదళం అని ఉంది. ఏముంది? అశ్వదళం. అశ్వదళంలో ఇప్పుడు మనము సంయుక్త అక్షరాలు చూద్దాం. సంయుక్త అక్షరం. సంయుక్త అక్షరాలు. ఇప్పుడు మనం ఏం చెప్పినాం? అశ్వదళం అని చెప్పినాం. అశ్వదళం, అవునా? మరి అశ్వదళంలో సంయుక్త అక్షరం ఏంది? షాకు వావచ్చు. అవునా? అర్థమైందా? అలాగే ఇంకా ఏముంది? ఇంకా ఏముంది ఇక్కడ? సరే, బుజ్జి బుజ్జిగా ఉంది కదరా. మరి ఈ బుజ్జి అనేది ఇది సంయుక్తాక్షరమేనా? ఎందుకని? వెరీ గుడ్. ఏం అక్షరం ఇది? ఇదేమో ఈ అక్షరానికి వేరే అక్షరం వచ్చింది, దీనికేమో అదే అక్షరం వచ్చింది. సంయుక్తాక్షరం, ద్విత్వాక్షరం, అది తేడా అన్నమాట. అర్థమైందా? ఇంకా ఏమున్నాయి చెప్పండి సంయుక్త అక్షరాలు? కుర్చీలు. వెరీ గుడ్. ఇంకేమున్నాయరా? కుర్చీలలో రీ కుర్చీలేమో కింద చావు. ముఖ్యమైన. వెరీ గుడ్. ముఖ్యమైన. షేర్వానీలు సార్. వెరీ గుడ్. షేర్వానీలు. షేర్వానీలు. వెరీ గుడ్. షేర్వానీలో సంయుక్త ఉంది, రాకు దీర్ఘము కావచ్చు. అర్రలో ద్విత్వ, అవునా? ఇంకా ఏమున్నాయి? మ్యూజియం. పాఠం పేరులో ఉంది మ్యూజియం. మ్యూ మ్యూ మూకు యావత్తు. మూ యావత్తు. ఇంకా పత్రాలు. పత్రాలు. పత్రాలలో తా దీర్ఘం కింద కావాలి. విగ్రహాలు. విగ్రహాలు. వెరీ గుడ్. పార్లమెంట్. ఇంకా ప్రాంతంలో. ప్రాంతం. పాకు దీర్ఘము రావచ్చు. ప్రాంతం. ఇంకా పెద్ద పెద్ద. మరి ఏమాత్రం హారిక?
ద్విత్వాక్షరం very good. సార్ స్థలాల్లో సార్ తండ్రి స్థలాల్లో తండ్రి ఇంకా స్థలాల్లో సార్ స్థలం స్థలాలు వన్ బై వన్ ప్రదర్శనశాల ప్రదర్శనశాల ఇంకా ఇంకా శిల్పాలు సార్ శిల్పాలు very good. శిల్పాలు శిల్పాలు ఇంకా నిలబెట్టి నిలబెట్టి మూడో స్థానాల్లో స్థానం ఎన్నెన్ని ఎన్నెన్ని అదే ద్వితాక్షరం భద్రపరిచారు 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 ఏంటండి? పెద్ద పెద్ద ఇంకా ఇంకా టికెట్లు టికెట్లు కార్లు వన్ బై వన్ టీచర్లు పొద్దుగాలనే 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 ఇళ్ళల్లో ప్రజలు వస్తువులు బస్సులు కార్లు వన్ బై వన్ మోటార్ సైకిళ్ళు సైకిళ్ళు పార్లమెంట్ కొత్త కొత్తగా వెరీ గుడ్ బిల్డింగులు బిల్డింగులు అందరినీ ఇలా ఈ విధంగా మనము ప్రతి సంయుక్త అక్షరం ద్విత్వాక్షరాన్ని గుర్తుపట్టాలి. అప్పుడు మనం చదవడం రాయడం ఈజీ అయిపోతుంది. అర్థమవుతుందారా? మనం ప్రతి దాన్ని ఆడుకుంటూ పాడుకుంటూ ఆనందంగా నేర్చుకోవాలి. ఏదో కష్టంగా బాధపడుతూ దుఃఖంగా నేర్చుకోవద్దు. అర్థమైందా? అది చాలా ఇంపార్టెంట్. దాన్ని జాయ్ఫుల్ లెర్నింగ్ అంటారు. జాయ్ఫుల్ అంటే ఆనందంగా, లెర్నింగ్ అంటే నేర్చుకోవడం. పాఠశాల అంటే మనకి ఎట్లా ఉండాలి? ఒక ఆనందకరమైన ప్రదేశం ఉండాలి. అర్థమవుతుందా? ఇప్పుడు నేను చెప్తాను, మీరు ఒకరొకరు వచ్చి ఒకరొకరు ఒకరు సంయుక్తాక్షరం ఒకరు ద్విత్వాక్షరం రాయండి బోర్డు పైన. 1 by 1 అక్కడ లైన్ ఉండండి. లెటర్ పాయింట్ కమ్. మంచి ఒకటి రాయండి. ఫస్ట్ సంయుక్తాక్షరం రాయండి. కమ్ 1 by 1 కమ్. ఒక సంయుక్తాక్షరం రాయండి. ఏంటది? ఏమక్షరం అది? ఏమక్షరం అది? సంయుక్తాక్షరం. బస్సులు నేను రాయడం ఏంటి? సంయుక్తాక్షరం రాయి. యుక్తాక్షరం రాష్ట్రం కరెక్టే కదా? ఇప్పుడు సంయుక్తాక్షరం ఏదైనా ఒక సంయుక్తాక్షరం ఏదైనా సరే. నూరా హారిక ఇంకొకటి ఒక సంయుక్తాక్షరం
కార్లు తాప్ దగ్గర ఉన్నారు. అరే మీరు ఏదైనా పదాన్ని పలికేటప్పుడు దాని యొక్క సౌండ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సౌండ్ తోటే మనం రాయడం వస్తుంది. ఇప్పుడు కార్లు రాయమంటే ఏమొచ్చి ఏమొస్తుంది? కర్లు కర్లు. అది ఆ తేడా గుర్తుపట్టాలి. ఇక్కడ తలకట్టు వస్తుందా దీర్ఘం వస్తుందా అనేది మనం ఫస్టే నోట్లో ప్రొనౌన్సియేషన్ చేసుకోవాలి. ఆ పలకడం నేను చెప్పేటప్పుడు వినడం ఈ రెండు పర్ఫెక్ట్ వచ్చినప్పుడే మనం సరిగ్గా రాయడం వస్తుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ నువ్వు రాసిన అమ్మ సంయుక్తాక్షరం ద్వితాక్షరం రాయి. నెక్స్ట్ మోక్ష తెలియ రైట్. అక్షిత్ కమ్ రైట్. అందరూ కమరా అందరూ కమెంట్ రైట్. One by one, line, make a line. You take one. You write there. No, this action right. This box, no some action right. Is that right? This action. ఏదైనా ఒక ద్వితాక్షరం రాయి. ఏదైనా ఒక అక్షరం. నువ్వు ఏం రాసినావు? మ్యూజియం ఏమైనా చూడు ఒకసారి జాగ్రత్త చూడు. మ్యూజియం మ్యూజియం మా మూపు మూపు దీర్ఘం ఉండాలి. వెరీ గుడ్. మ్యూజియం ఇప్పుడు కరెక్ట్. కొద్దిగా పెద్దగా రాయాలి. నువ్వు ద్వితాక్షరం రాయి. వాళ్ళకి ఇచ్చి మొదలు వస్తుంది. దాని మీద నువ్వు ఏదైనా ఒక ద్వితాక్షరం రాయి. వెరీ గుడ్. వీడేం రాసిన ఇప్పుడు వెంకటేష్ గారు పెద్ద అంటే దాకు దావ పదాక్షరం వచ్చింది కాబట్టి పెద్ద. వెరీ గుడ్. రాసుకోండి. వెరీ గుడ్. అజయ్ గారు ఏం రాసిండు? అర్థం దాకు దావత్తు కాబట్టి ద్వితాక్షరం. నెక్స్ట్ ఏం రాస్తావా? సంయుక్తాక్షరం రాయి. ఇక్కడ రాయి. వెరీ గుడ్. ఏం రాసిండు? షేర్వానీలు. ఏం రాసిండు? వెరీ గుడ్. గుడ్ బాయ్. నెక్స్ట్ ఏం రాస్తావు? ద్వితాక్షరం. ద్వితాక్షరం వెరీ గుడ్. ఇప్పుడు ధనుష్ ఏం రాసి చదువు. జస్ట్ వెయిట్ వాట్ అవుతుంది చదువు గట్టిగా లౌడ్లీ. కరెక్టేనా? బొమ్మలేనా? నేను తప్పు అంటున్నాను. కరెక్టే రాసింది కానీ ఒక చిన్న మిస్టేక్ పోయిందట. చిన్న మిస్టేక్. కరెక్ట్ రాస్తా అది అది రాసింది ఏంటి? బొమ్మలు. కరెక్టే రాసింది. వెరీ గుడ్. క్లాస్ చూడండి. ద్వితాక్షరం రండి. ద్వితాక్షరం. ఏం చదవలే? గట్టిగా పెద్ద. ఈ విధంగా మీకు అటు నువ్వు సంయుక్తాక్షరం సంయుక్తాక్షరం. ఏంటది? చూడు. బిల్డింగ్లు. బిల్డింగ్లు. భూమి అయింది. బిల్డింగ్ అనిపిస్తా చదువు ఇప్పుడు లౌడ్లీ. వెరీ గుడ్. ఏం రాసిండు? అంటే ఇక్కడ ఏమైంది? ఇక్కడ నీకు దావత్ వచ్చింది కాబట్టి సంయుక్తాక్షరం బిల్డింగ్. వెరీ గుడ్. రైట్. గుడ్. అంటే ఈరోజు మనకు
అంటే ఏంటి, ద్విత్వాక్షరాలు అంటే ఏంటి? తండ్రి ఎన్నిసార్లు సంయుక్తాక్షరమేనా? కమెంట్ రైట్. Right. Now Aishwarya is writing Samyuktaksharam. ఏం రాసినావు? ప్రజలు. ప్రజలు, వెరీ గుడ్. ఏమి రాసింది? నువ్వు సంయుక్తాక్షరం మిస్ అయిపోయినావు. ఇప్పుడు ఏంటది? వెరీ గుడ్. దిశలో ఏం రాసిందా? నౌ సోహెల్ ఇస్ రైటింగ్. ఏం రాస్తున్నావు? సంయుక్తాక్షరమా ద్విత్వాక్షరమా? రైట్. ఏది నాది? గట్టిగా వెరీ గుడ్. దగ్గర. ఏం రాస్తున్నావు? దగ్గర. వెరీ గుడ్. ఏం రాస్తున్నావు అది? సంయుక్తాక్షరం. వెరీ గుడ్. అంటే ఈ రోజు మనకు సంయుక్తాక్షరాలు ద్విత్వాక్షరాలు అందరికీ అర్థమైనాయి, అవునా? ఇంకెవరికైనా డౌట్ ఉందా? ఏ అల్లరి చేయదు. యూ షట్ అప్ అజయ్. ఏంటి ఉన్నా? ఏం అక్షరం ఇది? ద్విత్వాక్షరం. వెరీ గుడ్. ఉన్నా. భానుశ్రీ ఏం రాస్తున్నావు? ఏం రాసింది భానుశ్రీ? అమ్మ. వెరీ గుడ్. ఏం అక్షరం అది? ఏం అక్షరం? సంయుక్తాక్షరం. అమ్మ అందరికి అర్థం కాలేదు. ఇంకా భానుశ్రీకి అర్థం కాలేదా? అమ్మ ఒక అక్షరానికి అదే అక్షరం వస్తుంది, ద్విత్వాక్షరం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా, బంగ్లా నుండి బంగ్లా జాగ్లా అవుతుంది సంయుక్తాక్షరం. అక్షరానికి వేరే అక్షరం వస్తే సంయుక్తాక్షరం, అదే అక్షరం వస్తే ద్విత్వాక్షరం. సరేనా? అర్థమైంది అందరికి సంయుక్తాక్షరం? మీరు కమన్ రైట్. Don't make noise, my dear children. పిల్లలు ఏమవసరం ఇది? ద్విత్తనా సంయుక్తనా? ద్విత్వాక్షరం. ఒక అక్షరానికి అదే ఒత్తు వచ్చింది కాబట్టి ద్విత్వాక్షరం. కన్ఫ్యూజ్ కావు. డోంట్ బి కన్ఫ్యూజ్. ఓకేనా? నెక్స్ట్ ఏంటది? ఏమక్షరం? వెరీ గుడ్. ద్విత్వాక్షరం. గట్టిగా చెప్పాలమ్మా. చెప్పాలి. ఏమక్షరం? వెరీ గుడ్. ఏంటది? చూడు కరెక్ట్ చూడు. అది కరెక్టే. ఇందులో డాక్ కొమ్ము ఉండాలి. డాక్ కొమ్ము ఉండాలి. ఇండ్లు. ఏమక్షరం అది? ఏమక్షరం? సంయుక్తాక్షరమా ద్విత్వాక్షరమా? అరే మీరు బాగా కన్ఫ్యూజ్ అవుతారు. అరే ఆ అక్షరం ఇప్పుడు డాకు డా ఒత్తు వస్తేనే అది ద్విత్వ అవుతుంది. అంటే ఏ అక్షరానికి అదే ఒత్తు వస్తేనే ద్విత్వాక్షరం. ఏ అక్షరానికి అదే ఒత్తు వస్తేనే ద్విత్వాక్షరం. లేక ఇప్పుడు డాకు లా ఒత్తు వచ్చింది అనుకో, అదేంటి మరి? సంయుక్త. ఆ అక్షరానికి అదే ఒత్తు వస్తేనే ద్విత్వ, ఆ అక్షరానికి వేరే ఒత్తు వస్తే సంయుక్త. ఇప్పుడు డాకు అదే ఒత్తు వచ్చిందా? మరి ఏమక్షరం అవుతుంది? ఏమక్షరం అవుతుంది? సంయుక్తాక్షరం అవుతుంది. ఓకేనా? అర్థం చేసుకోవాలి. సరేనా? ఈరోజు మనకు సలాజంగ విజయం గురించి నేర్చుకున్నాం. సంయుక్తాక్షరాలు ద్విత్వాక్షరాలు నేర్చుకున్నాం, అవునా? మిగిలింది మనం రేపు నేర్చుకున్నాం. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ మై డియర్ చిల్డ్రన్.